అందరికీ నమస్కారం. ఈ రోజు కథని రచించినది నీలా గారు. గీత, సంజయ్, మధు, అజయ్ల పెళ్లికి వెళ్తారు. సంగీత అరేంజ్మెంట్స్ కంప్లీట్ అయ్యాయి. స్టేజ్ డెకరేషన్ సూపర్గా ఉంటుంది. మధు చెప్పినట్టుగానే కపుల్స్ కోసం కొన్ని గేమ్స్ పెట్టిస్తుంది. అందులో గీత, సంజయ్ పార్టిసిపేట్ అయ్యేలా చేస్తుంది. 3 టాస్క్లు జరుగుతాయి. కానీ గీతలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పుడు 4వ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ రౌండ్ ఏంటంటే భార్యలు కనిపించే తెర వెనుకకు వెళ్ళి నించుంటారు. అందరూ అక్కడికి వెళ్ళగానే ఆ లైట్స్ ఆపేస్తారు. 2 నిమిషాల తర్వాత వాళ్ళ వైపు ఉన్న లైట్స్ ఆన్ చేస్తారు. అప్పుడు మన వైపు వారి నీడలు పడతాయి. ఆ నీడని చూసి ఎవరి భార్యని వాళ్ళు గుర్తుపట్టాలి. ఎవరైతే తక్కువ టైంలో గుర్తుపడతారో వారే ఈ రౌండ్ విన్నర్స్. నెక్స్ట్ రౌండ్ డాన్స్. ఇంకా ఈ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాము. ఆడవాళ్ళందరూ అటువైపుకి వెళ్ళండి. ఫస్ట్ సంతోష్, మీరు మీ భార్యని గుర్తుపట్టండి. సంతోష్ చాలాసేపు ఆలోచించి ఒకరిని సెలెక్ట్ చేస్తాడు. సంతోష్, మీరు టైం 5 నిమిషాలు తీసుకున్నారు. సంతోష్ సెలెక్ట్ చేసిన ఆమెని బయటికి పిలుస్తారు. కానీ ఆమె అతని భార్య కాదు. సారీ సంతోష్ గారు, ఆమె మీ భార్య కాదు. మీరు 6 మినిట్స్ తీసుకున్నారు. మీరు మీ భార్యని కనిపెట్టలేకపోయారు. నెక్స్ట్ చంద్రశేఖర్. అన్నయ్య, మీరు కీర్తిని కనుక్కుంటారా లేక అంటుంది మధు. చూడండి, నేను చెప్పేదెందుకు అంటాడు చంద్ర. అన్నయ్య, మీరు కీర్తిని 2 మినిట్స్లో కనుక్కున్నారు. గ్రేట్. నెక్స్ట్ కమల్ గారు. మీరు మీ భార్యని 3 మినిట్స్లో కనుక్కున్నారు. లాస్ట్ వన్ సంజయ్. గుడ్ లక్ సంజయ్. ఇప్పుడు సంజయ్ నన్ను అస్సలు కనుక్కోలేడు. ఈ రౌండ్ గోవిందా అని గీత నించుని తనలో తానే అనుకుంటుంది. సంజయ్ ఒక నీడని సెలెక్ట్ చేసి మధు దగ్గరికి వస్తాడు. ఆ నీడని చూపించి తనే గీత అని చెబుతాడు. సంజయ్, బాగా ఆలోచించు. చాలా త్వరగా చెప్పావు, ఆలోచించుకో అంటారు మధు, అజయ్. ఏం అవసరం లేదు, 4 నీడ గీతదే అంటాడు సంజయ్. గీత సంజయ్ చెప్పిన మాటకి షాక్ అవుతుంది. మధు అక్కడ నించున్నామని బయటికి రమ్మని పిలుస్తుంది. అక్కడ నించుంది గీతే. తను బయటికి వస్తుంది. సంజయ్, ఎంత టైంలో గీతని కనిపెట్టావో చెప్పనా? 1 మినిట్ 50 సెకండ్స్. అందరికంటే తక్కువ టైంలో నువ్వే కనిపెట్టింది. కీర్తి, సంజయ్ మీ ఆయన కంటే 10 సెకండ్స్ ముందున్నాడు. కీర్తి పక్కన నించున్న రామ్ కీర్తితో అంటాడు. ఈ రౌండ్ విన్నర్ సంజయ్ అండ్ గీత. నెక్స్ట్ రౌండ్ డాన్స్. ఆ రౌండ్ గంటలో స్టార్ట్ అవుతుంది. అందరూ ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు ఇస్తారు. చంద్ర కీర్తికి చెప్పినట్లుగా కీర్తిని చైర్లో కూర్చోబెట్టి సీమంతం సాంగ్ తీసుకుని డాన్స్ వేస్తాడు. లాస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ సంజయ్, గీత. వాళ్ళిద్దరూ స్టేజ్ మీదకి వస్తారు. సాంగ్ స్టార్ట్ అవుతుంది. గీత ఆశ్చర్యంగా సంజయ్ని చూస్తుంది. సంజయ్ గీత దగ్గరికి వచ్చి ఒక చేతిని గీత నడుం దగ్గర పెడతాడు. ఇంకో చేతిని గీత చేతితో కలిపి సాల్సా వేస్తారు. ఏంటి నువ్వు చేసేది? మనం అనుకున్న సాంగ్ ఇది కాదుగా అంటుంది గీత. ఎందుకు మార్చావు అని అడుగుతుంది. అప్పుడు సంజయ్, ఏ సాంగ్ అయితే ఏముంది, నువ్వేమీ మూమెంట్స్ నేర్చుకోలేదుగా అని అంటాడు. నేను నేర్చుకోలేదని నీకెలా తెలుసు అంటుంది గీత. ఇద్దరం ఒక గదిలో ఉండకపోయినా ఒకే ఇంట్లో 6 నెలలు ఉన్నాం. నువ్వేమనుకుంటున్నావో, నువ్వేం చేయాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. నీకు ఏ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం కూడా ఇష్టం లేదు. అలాంటిది నువ్వు ఈ కాంపిటీషన్లో విన్నర్ అవ్వాలని అస్సలు అనుకోవు. కాబట్టి నువ్వు డాన్స్ ప్రాక్టీస్ చేసి ఉండవు. సింపుల్. నాకు నీతో కలిసి సాల్సా చేయాలని ఉంది, అందుకని ఈ సాంగ్ సెలెక్ట్ చేశాను అని ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ సాల్సా చేస్తారు. ఓకే, అన్ని రౌండ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు విన్నర్ అనౌన్స్మెంట్ అంటుంది మధు. విన్నర్ అనౌన్స్మెంట్ బామ్మ అనౌన్స్ చేస్తారు. టోటల్గా 5 రౌండ్స్లో హైయెస్ట్ స్కోర్ వచ్చిన వాళ్ళని విన్నర్గా అనౌన్స్ చేస్తారు. బామ్మ, విన్నర్ కపుల్ పేరు చెప్పండి. గెలిచిన దంపతులు చంద్రశేఖర్, కీర్తి. పక్కన ఉన్న రామ్, సత్య, సంజయ్, గీత, అజయ్ గట్టిగా ఓ అని అరుస్తారు. అందరూ తమ పక్కనున్న వారితో మాట్లాడుతూ కూల్ డ్రింక్ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. స్టేజ్ మీద ఒకరు డాన్స్ చేస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు చూస్తూ ఉన్నారు. అజయ్, మాకు ఈ కూల్ డ్రింక్ కాదు, మాకు హాట్ డ్రింక్ కావాలి అని అంటాడు సత్య. రే, ఇక్కడెలారా అంటాడు అజయ్. అందరి ముందు వారికి తెలియకుండా తాగితేనే థ్రిల్. ముందు నువ్వు చెప్పు, పార్టీ ఇస్తావా ఇవ్వవా అంటాడు రామ్. ఎందుకు ఇవ్వను, ఆల్రెడీ తెప్పించాను. ఈ పార్టీ అవగానే మన పార్టీ టెర్రస్ పైన చేసుకుందాం అంటాడు అజయ్. అలా కాదు, ఇక్కడే తాగాలి. అవి ఎక్కడున్నాయో చెప్పు, ఇక్కడికి నేను తీసుకొస్తాను అని సత్య, కార్తీక్ అంటారు. అవి నా బెడ్ కింద ఉన్నాయి, నేను మీతో వచ్చి చూపిస్తాను పదండి. వద్దు, అందరం ఒకేసారి వస్తే రాక్షసికి అనుమానం వస్తుంది. తనకి తెలిసిందంటే మన ప్లాన్ అంతా వేస్ట్ అవుతుంది అంటాడు రామ్. రేయ్, మధుని రాక్షసి అన్నావంటే నోరు కుట్టేస్తాను. ఓ మర్చిపోయాను, మధు ఇప్పుడు నీకు కాబోయే భార్య కదా. సరే, ఇంకోసారి అననులే గాని నువ్వు ఇక్కడే ఉండు, మేం వెళ్ళి తీసుకొస్తాము అని రామ్, సత్య, కార్తిక్ వైన్ బాటిల్స్ కేసులో పెట్టుకుని ఎవరికి కనిపించకుండా తీసుకొస్తారు. రామ్, ఇప్పుడు ఏం చేయాలరా అంటాడు సత్య.
ఇప్పుడు ఈ వైన్ ఈ గ్లాసెస్లో నింపాలి. ఇది కూల్ డ్రింక్ లాగానే కనిపిస్తుంది. ఇవి మనం అక్కడికి తీసుకొని అందరిలాగా కూల్ డ్రింక్స్ తాగినట్టు తాగుదాం అంటాడు రామ్. ఐడియా బాగానే ఉంది కానీ మనమే తీసుకువెళ్తే అందరికీ అనుమానం వస్తుందిగా అంటాడు కార్తిక్. నిజమే, కానీ మనం తీసుకొని వెళ్ళం. సర్వింగ్ చేసే వాళ్ళని ఇవి మన దగ్గరికి తీసుకొని రమ్మని చెప్దాం అంటాడు రామ్. ముందు ఈ గ్లాసెస్లో వైన్ ఫిల్ చేయండి అంటాడు రామ్. సంజయ్, వీళ్ళు ఇంతసేపు ఏం చేస్తున్నారు అంటాడు అజయ్. రామ్ పక్కనున్నాడుగా, వాడు పిచ్చి పనులు చేస్తూ ఉంటాడుగా. రామ్ పోలీస్ ఆఫీసర్ అయినా ఆలోచనే ఉండదు. తప్పుగా అనుకుంటున్నావు అజయ్. రామ్ బాగా ఆలోచిస్తాడు, కానీ అది ఎవరికీ కనిపించదు. అలా అంటూ గీత కోసం చూస్తాడు సంజయ్. ఎవరి కోసం వెతుకుతున్నావు? గీత కోసమా అంటాడు అజయ్. గీత, మధు అయితే అటువైపు నించుని మాట్లాడుకుంటున్నారు. అటువైపు చూడు, గీత కనిపిస్తుంది. అదేం లేదు అంటూ చుట్టూ చూస్తాడు. సంజయ్కి ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఏంటి ఆ అమ్మాయి తపస్యలా కనిపిస్తుంది అని మనసులో అనుకుంటుంటాడు. ఏంట్రా ఆ అమ్మాయిని చూస్తూ ఆగిపోయావు? తను నా జూనియర్లా అనిపిస్తుంది అందుకు అంటాడు సంజయ్. దాంట్లో ఏముంది, తనని పిలిచి కనుక్కుంటే సరిపోతుందిగా అంటాడు అజయ్. వద్దురా, అలా చేయకు. చదువుకునేటప్పుడే వెంటపడి అల్లాడించింది, వద్దు అని అలా మాట్లాడుతుండగా అజయ్ మాట్లాడవద్దని చేతితో సైగ చేయడంతో ఆపుతాడు. వెనక నుండి ఆ అమ్మాయి సంజయ్ దగ్గరికి వస్తుంది. సంజయ్ వెనక్కి తిరుగుతాడు. హాయ్ సీనియర్, ఎన్ని రోజులకి కలిసాం? వెళ్ళేటప్పుడు ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదు. హాయ్, నువ్వేలా ఇక్కడ అంటాడు సంజయ్. మధు నాకు కజిన్. మా అమ్మ నాన్న కూడా ఇక్కడే ఉన్నారు. నీకు పరిచయం చేస్తారా సీనియర్ అంటుంది తపస్య. గీత, ఆ అమ్మాయి ఎవరు సంజయ్తో అంత క్లోజ్గా మాట్లాడుతుంది? నాకు తెలియదు మధు, తన ఫ్రెండ్ అనుకుంటా. ఎందుకు? రేయ్, సంజయ్ గీత ఇటువైపే చూస్తుంది. నువ్వు ఆ అమ్మాయితో క్లోజ్గా నవ్వుతా మాట్లాడు అని చిన్నగా అంటాడు అజయ్. నీకేమైనా బ్రెయిన్ పోయిందా? గీత అస్సలే పట్టించుకోదు. ఇప్పుడు ఇలా చేస్తే ఉన్న కొంచెం ఇంప్రెషన్ కూడా పోతుంది అని అంటాడు సంజయ్. అప్పుడు అజయ్, ఈ రోజుతో గీతకి నీ మీద ప్రేమ ఉందో లేదో తెలుస్తుంది. ఏ భార్య తన భర్త వేరే అమ్మాయితో క్లోజ్గా మూవ్ అయితే తట్టుకోలేదు. కాబట్టి గీత నీ మీద కోపడితే తనకి నీ మీద ప్రేమ ఉన్నట్టు. ఏంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు అంటుంది తపస్య. ఏం లేదు, నాకు కొంచెం పనుంది అని అజయ్ పక్కకొస్తాడు. గీత, ఇప్పుడు వాళ్ళిద్దరే ఉన్నారు. ఎంత హ్యాపీగా ఉన్నాడో చూడు సంజయ్. నీతో ఎప్పుడూ అలా లేడు కదా. ఫ్రెండ్స్ని కలిసినప్పుడు అలానే ఉంటారు. ఆ అమ్మాయి ఫ్రెండ్లా అనిపించడం లేదు. నీకేం అనిపించటం లేదా అంటుంది మధు. నాకేం అనిపించటం లేదు, కానీ నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వకు. సీనియర్, పేరెంట్స్ని పరిచయం చేస్తాను రా సీనియర్ అని అంటుంది తపస్య. నేను వేరే ఫ్రెండ్ని కలవాలి, ఇప్పుడు కాదులే తపస్య అని అంటాడు సంజయ్. నేను తనని కలవడానికి వెళ్తున్నాను అంటాడు. నువ్వు మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని సంజయ్ పక్కకి రాబోతాడు. తపస్య సంజయ్ చేయి పట్టుకుంది. ఇక్కడే ఉన్నారు, 2 minutes కనిపించి వెళ్దు రండి సీనియర్. గీత, ఆ అమ్మాయి సంజయ్ చేయి పట్టుకొని తీసుకువెళ్తుంది. ఎక్కడికి తీసుకువెళ్తుందో? వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తే నీకేంటి? మనం చాలా మందితో మాట్లాడాలి, పద. గీత, నీకు కొంచెం కూడా జెలస్గా లేదా? ఆ అమ్మాయి సంజయ్కి ఏమవుతుంది అని? ఏం లేదు అంటుంది గీత. నీ ప్రశ్నలతో నా బుర్ర తినకు, నేను వాష్రూమ్కి వెళ్తున్నాను అని వెళ్తుంది. గీత, గీత అని పిలుస్తుంది మధు. తపస్యకి సంజయ్ ఎలా తెలుసు అని ఆలోచిస్తూ ఉంటుంది. మధు, అజయ్, సంజయ్కి తపస్య ఎలా తెలుసు అని అడుగుతుంది అజయ్ని. సంజయ్ జూనియర్, నీ కజిన్ అంటగా. సంజయ్ తనతో అంత క్లోజ్గా మాట్లాడుతున్నాడేంటి అని అడుగుతుంది మధు. గీత ఫీల్ అవుతుందని కూడా ఆలోచించకుండా. ఏంటి ఇప్పుడు గీత ఫీల్ అయిందా అంటాడు అజయ్. లేదు, దానికి చీమ కుట్టినంత ఫీలింగ్ కూడా రాలేదు. చేసిన ప్లాన్ అంతా వేస్ట్ అంటాడు అజయ్. ప్లాన్ ఏంటి అంటుంది మధు. గీతకి జెలసీ రప్పించాలని అలా చేశామంటాడు అజయ్. తిను సంజయ్, నేను చెప్పానుగా, నేను చదువుకునేటప్పుడు నా సీనియర్ అని. తినే సీనియర్, ఈవిడ మా అమ్మ, ఈయన మా నాన్న, ఈమె అత్త. ఏం చేస్తున్నావు బాబు? నేను హైదరాబాద్లో పోలీస్ ఆఫీసర్ ఆంటీ. పోలీస్ అంటే గ్రేట్ అంటాడు తపస్య నాన్న. మీ అమ్మ నాన్న వచ్చారా అని అడుగుతుంది తపస్య వాళ్ళ అమ్మ. లేదా ఆంటీ, నేను నా వైఫ్ వచ్చాము అంటాడు సంజయ్. తపస్య షాక్తో సంజయ్ ఫేస్ చూస్తూ, సీనియర్ నీకు పెళ్ళైందా అని అడుగుతుంది. ఈ మధ్యనే అయ్యింది. నా వైఫ్ మధు బెస్ట్ ఫ్రెండ్స్, పేరు గీత. ఎక్కడుంది తను అని తపస్య వాళ్ళ అమ్మ అడుగుతుంది. మధుతోనే ఉందా ఆంటీ, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఇక్కడే ఉండాలి. తనని మీరు వెళ్ళేలోపు ఇంట్రడ్యూస్ చేస్తాను అంటాడు. సరే ఆంటీ, మళ్ళీ కలుద్దాం. బాయ్ తపస్య. బాయ్ సీనియర్, మీ వైఫ్ని నాకు ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకే తపస్య అని అంటాడు సంజయ్. ఏంట్రా తన దగ్గర నన్నొక్కడే వదిలిపెట్టి వచ్చావు? మధు, గీత ఎక్కడా? వాష్రూమ్కి వెళ్ళింది. ఏంట్రా, గీత నన్ను తపస్యతో చూసి ఫీల్ అయిందా?
నో యూజ్ అంటాడు అజయ్. ఇంకొదిలేయండి. నేను వెళ్తున్నాను. అవును, మిగిలిన ముగ్గురు ఎక్కడా? వాళ్ళు వాళ్ళు అదిగో వస్తున్నారు అంటాడు అజయ్. ఓకే, నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాను అని మధు వెళ్తుంది. ఇది వాష్రూమ్లో ఇంతసేపు ఏం చేస్తుందో అనుకుంటుంది మధు మనసులో. ఈ మధు ఒకటి పదే పదే నీకు ఇబ్బందిగా లేదా అని ఆ సంజయ్ ఆ అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడల్లా అడుగుతుంది. సంజయ్ ఎవరితో మాట్లాడితే నాకేంటి? చిరాగ్గా హ్యాండ్ వాష్ చేసుకుంటూ గీత తనలో తానే మాట్లాడుకుంటుంది. ఏంట్రా ఇంతసేపు ఉన్నారు? ఎవరైనా చూసారా? ఏవి డ్రింక్స్ అని అడుగుతాడు అజయ్. వస్తున్నాయి, కూల్ డ్రింక్ గ్లాసెస్లో ఎవరికి తెలియకుండా పోసాము. మేం తెస్తే డౌట్ వస్తుందని వెయిటర్తో తెప్పిస్తున్నాము అంటాడు సత్య. ఇంకెవరైనా అవి తీసుకుంటే అంటాడు సంజయ్. ఎవ్వరు తీసుకోరు, తీసుకొచ్చే అబ్బాయికి క్లియర్గా ఎవరికి ఇవ్వకుండా తీసుకొని రమ్మని చెప్పాము అంటాడు రామ్. మధు, ఇంతసేపు ఉన్నావేంటి? నీకు నిజంగా సంజయ్ ఆ అమ్మాయితో చూసి కొంచెం కూడా నీకు సంజయ్ మీద కోపం రాలేదా అని అడుగుతుంది. లేదు, నాకంటే ఎక్కువగా నువ్వే ఆలోచిస్తున్నావు. కూల్ డ్రింక్ తెస్తాను, తాగు, కొంచెం కూల్ అవుతావు. వెయిటర్ ఆగు. మేడం, ఇవి ఎవ్వరికి ఇవ్వకుండా తీసుకొని రమ్మని చెప్పారు. ఎవరు? అదిగోండి ఆ కనిపిస్తున్న ముగ్గురు. ఆ ముగ్గురా? ఏం కాదులే అని గీత తీసుకుందని చెప్పు. 2 గ్లాసెస్ తీసుకుంటుంది గీత. మధు, ఇదిగో తీసుకో. నాకొద్దు. ఓకే, నువ్వు తాగకపోతే 2 నేనే తాగుతాను. ఈ కూల్ డ్రింక్ టేస్ట్ కొత్తగా ఉంది, అందుకేననుకుంటా. రామ్ వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా తీసుకురమ్మన్నారు. సార్, కూల్ డ్రింక్స్ ఎవరికి ఇవి ఇవ్వలేదుగా. ఓ మేడం, గీత అంట 2 గ్లాసెస్ తీసుకున్నారు. అందరూ షాక్తో ఫేసెస్ పెడతారు. నిన్నెవరికి ఇవ్వద్దని చెప్పాంగా అంటాడు రామ్. ఆ మేడం నా పేరు చెప్పు ఏమనరు అని తీసుకున్నారు. సరే, ఈ డ్రింక్స్ ఇక్కడ పెట్టి నువ్వెళ్ళు అంటాడు సత్య. గీత ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో అంటాడు కార్తీక్. సంజయ్ ఇప్పటి వరకు డ్రింక్ చేయలేదు, అలాంటిది సంజయ్ వైఫ్ గీతతో మనం డ్రింక్ చేసేలా చేశాం అంటాడు రామ్. రామ్ రామ్ నాకు ఇంకో గ్లాస్ డ్రింక్ కావాలి, ఇలా ఇవ్వు అని గీత తడబడుతూ మాట్లాడుతుంది. గీత, సరిగ్గా నించో. రామ్, డ్రింక్లో ఏం కలిపారా? తాగగానే గీత ఇలా తూలుతుంది అంటుంది మధు. గీతని పట్టుకొని ఉంటుంది. నాకు డ్రింక్ కావాలి, కావాలి, టేస్ట్ బాగుంది అంటుంది గీత. అది అవి కూల్ డ్రింక్స్ కావు, హాట్ డ్రింక్స్. మిమ్మల్ని ఇప్పుడు గీత ఎలా ఉందో చూడండి. ఇంకొంచెం సేపు ఆగితే గీత చేసే చేష్టలకి అందరూ దీన్ని వింతగా చూస్తారు. సంజయ్ దగ్గరికి వచ్చి గీతను పట్టుకుంటాడు. రేయ్ సంజయ్, ఏంటిరా తెగ అమ్మాయితో మాట్లాడుతున్నావు? ఏమవుతుందిరా అమ్మాయి నీకు? గీత తను నా ఫ్రెండ్ అని అంటాడు సంజయ్. ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం అంత క్లోజ్గా మాట్లాడాలా? నేనున్నానని భయం కూడా లేదు. ఏంటి, ఇంకోసారి ఈ అమ్మాయితోనైనా క్లోజ్గా మాట్లాడవంటే ముక్కు చెవులు కోసి చేతిలో పెడతా, అర్థమైందా అని అంటుంది గీత. ఇంత కోపం పెట్టుకుందా నీ మీద తపస్సుతో మాట్లాడినందుకు? నేను అడిగితే ఏం లేనట్టు ఎంత బాగా యాక్ట్ చేసింది. ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు అంటుంది మధు. రేయ్, నా ముందు ఇంకో అమ్మాయితో మాట్లాడవంటేనా అని సంజయ్ మీద పడుతుంది గీత. మధు, గీతని రూమ్కి తీసుకువెళ్దాం, గీతని పట్టుకో అంటాడు సంజయ్. అలాగే అని మధు గీత దగ్గరికి వెళ్ళబోతుంది. మధుని అజయ్ పట్టుకుంటాడు. రేయ్, నీ భార్యని నువ్వు ఒక్కడివే తీసుకెళ్ళు, నేను మధుతో మాట్లాడాలి అంటాడు అజయ్. సంజయ్ గీతని ఎత్తుకుంటాడు. రేయ్, గీత చూడ్డానికి సన్నగా ఉన్నా చాలా బరువుందిరా బాబు, మీరేమో మధుని పట్టుకోనివ్వకుండా ఆపారు. అందరూ నవ్వుకుంటూ త్వరగా వెళ్ళు, లేకపోతే గీతని కింద పడేస్తావు, త్వరగా వెళ్ళు. సంజయ్ గీతని తీసుకుని రూమ్లోకి వెళ్తాడు. అజయ్, గీతకి సంజయ్కి ఏమైనా గొడవ జరిగిందా? ఎందుకు గీత అలా ఉంది అని అడుగుతాడు సత్య. అదేం లేదు, మా ప్రేమ విషయం ముందుగా గీతకి చెప్పనివ్వలేదని సంజయ్ మీద కొంచెం అలిగింది, అంతే అంటాడు. మధు, గీతని ఎందుకు సంజయ్ అలా ఎత్తుకు తీసుకువెళ్తున్నాడు అని మధు వాళ్ళ అమ్మ అడుగుతుంది. అది గీత కళ్ళు తిరిగి పడబోతే పట్టుకొని తీసుకువెళ్తున్నాడమ్మా. మార్నింగ్ నుండి గీత సరిగ్గా తినలేదు, అందుకని కళ్ళు తిరిగాయి. అయితే నువ్వు తనకి భోజనం తీసుకువెళ్ళు అంటుంది మధు వాళ్ళ అమ్మ. అలాగే తీసుకువెళ్తాను, మీరు వెళ్ళండమ్మా అంటుంది మధు. సంజయ్, గీత నీతో మనసులో మాట చెప్పిందా అని మధు అజయ్ అడుగుతారు. ఏంటి, మీరు నేను అనుకున్నట్టు గీత మనసులో ఏం లేదు. గీత ఏమందో తెలుసా? నేనెవరినైనా ఇష్టపడితే వారిని కలవచ్చంట. మెంటల్, తనకేం ఇబ్బంది లేదంట, కానీ తనని వదిలి వెళ్ళమని చెప్పింది. నన్ను మీ ముందు అలా అన్నది ఎందుకంటే తనని పెళ్లి చేసుకుని వేరే అమ్మాయితో మాట్లాడితే మా ఇద్దరిని అనుమానిస్తారని కోప్పడింది. అంతేగాని నా మీద ఎటువంటి ఆలోచన లేదు. నిజమే, రామ్ వాళ్ళకి డౌట్ వచ్చింది, నేనేదో చెప్పి మేనేజ్ చేశాను అంటుంది మధు. సరే, మీ ఇద్దరు వెళ్ళండి, నేను గీతని నిద్రలేపి తీసుకొస్తాను. తను ఫస్ట్ టైం కదా డ్రింక్ చేయడం, తలనొప్పి వస్తుంది అంటుంది మధు. గీత, గీత లే. మధు, తలనొప్పిగా ఉంది, ఎందుకు ఇలా ఉంది?
ఆ! వైన్ తాగితే అలా కాక ఇంకెలా ఉంటుంది? ఆ! వైనా? నేనెప్పుడు తాగాను? మధు రాత్రి జరిగిందంతా చెబుతుంది. నిజంగా నేను సంజయ్‌తో అలా చేశానా? ఇంకా చాలా చేశావు. అది అందరి ముందు. ఇంకేం చేస్తావో అని సంజయ్ భయంతో నిన్ను ఎత్తుకొని రూమ్‌లోకి తీసుకొచ్చాడు. తర్వాత నువ్వేం చేశావో సంజయ్‌ని అడుగు చెబుతాడు. త్వరగా రెడీ అవ్వు. లేకపోతే నా పెళ్ళికి నేనే లేట్‌గా వెళ్ళేటట్టున్నాను. అలాగే. మధు చెప్పింది నిజమో అబద్ధమో తెలియక సతమతమవుతూ స్నానానికి వెళ్తుంది గీత. వెళ్ళు వెళ్ళు. నేను చేసిన పనికి నా పెళ్ళేనా? సంజయ్‌కి నీకు నైట్ ఏం జరిగిందో సంజయ్ చెప్పినా నమ్మకుండా డౌట్‌తోనే ఉంటావు అంటుంది మధు. మధు, అజయ్‌ల పెళ్లి బాగా జరుగుతుంది. 2 రోజులు మధుతో ఉండి గీత హైదరాబాద్ వస్తుంది. ఎప్పటిలాగానే గీత ఆఫీస్ ఆర్ఫనైజ్‌కి వెళ్తుంది. సంజయ్‌ని మాత్రం పట్టించుకోదు. సంజయ్ మాత్రం గీత ఆర్ఫనైజ్‌కి వెళ్ళగానే తనని కలవడానికి గీతకు తెలియకుండా అక్కడికి వెళ్తాడు. అలా గీత చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉంటాడు సంజయ్. కొన్ని రోజుల తర్వాత గీతకి శ్యామలి ఫోన్ చేస్తుంది. అత్తయ్య, గీత, సంజయ్ నువ్వు ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నాము. ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైంది? గీత, సంజయ్ని తీసుకొని హైదరాబాద్లో గెస్ట్ హౌస్కి రండి. పెద్ద మామయ్య ఏమైంది? బావ ఇంకా లేరమ్మా, మనందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఏంటి మీరంటుంది? సంజయ్కి వాళ్ళ పెద్దనాన్న అంటే ప్రాణం. వాడు ఎంత ధైర్యవంతుడైనా ఈ విషయం తెలిస్తే తట్టుకోలేడు. ఇక్కడికొచ్చే వరకు వాడికి ఈ విషయం చెప్పకు. సంజయ్, సంజయ్, ఏంటి గీత? ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? ముఖం ఏడ్చినట్టుంది. అది మనం త్వరగా మామయ్య దగ్గరికి వెళ్ళాలి. అది అని చెప్పబోతూ వాడు తట్టుకోలేడు. ఇక్కడికి వచ్చేంత వరకు ఈ విషయం చెప్పకు అన్న శ్యామిలి మాటలు గుర్తొచ్చి, నాకు రాత్రి మామయ్య ఆరోగ్యం బాగాలేనట్టు కల వచ్చింది. నాకు మామయ్యని చూడాలని ఉంది. దాంట్లో ఏముంది? పెదనాన్నకి ఇప్పుడే ఫోన్ చేస్తాను అని సంజయ్ ఫోన్ చేయబోతాడు. గీత ఫోన్ తీసుకొని, ఫోన్ వద్దు, డైరెక్ట్గా చూడాలి. ఎంతసేపు? 10 నిమిషాలేగా వెళ్ళడానికి. వెళ్దాం పదా. గీత కార్లో ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటుంది. ఏం భయపడకు, పెద్దనాన్నకి ఏం కాదు. నీకొచ్చింది కలే. ఇద్దరూ ఇంటికి వస్తారు. కార్ దిగి ఇంట్లోకి వెళ్తారు. అక్కడ సంజయ్ అమ్మ, అమ్మమ్మ, తాతయ్య ఏడుస్తూ సంజయ్ పెదనాన్న బాడి పడుకోబెట్టి కనిపిస్తుంది. గీత, నువ్వు నన్ను ఇందుగా తీసుకొచ్చింది. ఇది నిజం కాదని చెప్పు. ఇది నా కల అని చెప్పు. పెదనాన్న అని సంజయ్ జయప్రకాష్ దగ్గరికి వెళ్ళి పెదనాన్న ముఖాన్నే చూస్తూ కూర్చుంటాడు. గీతకి సంజయ్ని చూసి భయమేస్తుంది. సంజయ్ని తీసుకుని గదిలోకి తీసుకువెళ్తుంది. సంజయ్, నీ బాధని అర్థం చేసుకోగలను. కానీ నువ్విలా ఉంటే అత్తయ్యకి, అమ్మమ్మకి ధైర్యం ఎవరు చెప్తారు? కంట్లో నుండి ఒక్క నీటి చుక్క కూడా రాలేదు. మనిషి మనసులో బాధ ఏడిస్తే తగ్గుతుంది. నీ మనస్ఫూర్తిగా ఏడువు అని అంటుంది గీత. గీత, నాకు పెదనాన్న అంటే చాలా ఇష్టం. నా మనసుని పెదనాన్న అర్థం చేసుకున్నట్టు ఎవ్వరూ అర్థం చేసుకోరు. నేను ఎక్కువగా ప్రేమించే వారందరూ నాకు దూరమైపోతున్నారు. పెదనాన్న నన్నెప్పుడూ నాకిష్టం లేని పనిని చేయమని చెప్పలేదు. ఎవరి చేత చేయించలేదు. ఆఖరికి నీ విషయంలో కూడా నాకు తండ్రిలా కాకుండా ఒక ఫ్రెండ్లా అర్థం చేసుకొని చాలా హెల్ప్ చేశారు. అమ్మను చాలా ఒప్పించారు. నాకెంత బాధ ఉన్నా మొట్టమొదట చెప్పుకునే వ్యక్తి పెదనాన్న. ఇప్పుడు ఆయనే లేరు. ఎవరికి చెప్పుకోవాలి? సంజయ్, నీకు నేనున్నాను. నీకు మామయ్య లేరని బాధ రాకుండా నేను చూసుకుంటాను అంటుంది గీత. సంజయ్ గీతని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంటాడు. గీత సంజయ్ తల మీద చెయ్యి పెట్టి నిమురుతూ ఓదారుస్తుంది. గీత అని పిలుస్తుంది శ్యామిలి. గీత, నేను సంజయ్తో మాట్లాడతాను. నువ్వు అమ్మమ్మ, తాతయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళు. సంజయ్, నువ్వే బావకి తలకొరిగి పెట్టాలరా. నువ్వు ఇలా ఉంటే ఎలారా? అందరూ వచ్చారా? సాయంత్రం అవ్వొస్తుంది. గీత, సంజయ్ ఎక్కడమ్మా? నానమ్మ, అత్తయ్య సంజయ్ని తీసుకొస్తున్నారు. పెద్ద కర్మ పూర్తవుతుంది. గీత, సంజయ్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. త్వరగా ఇక్కడి నుండి వెళ్ళండి. ఇక్కడ ఉంటే అనుక్షణం బావని గుర్తుకు తెచ్చుకుంటూ వాడు బాధపడతాడు. అమ్మ నాన్నని తీసుకొని నేను ఊరికి బయలుదేరుతున్నాను. వాళ్ళు మర్చిపోవాలంటే ఈ వాతావరణానికి దూరంగా ఉండాలి. అలాగే అత్తయ్య, మీరు బయలుదేరండి. నేను సంజయ్ ఇక్కడ కొన్ని రోజులు ఉండి వస్తాము. సంజయ్ మామయ్య జ్ఞాపకాలకి దూరంగా ఉంటే కాదు, దగ్గరగా ఉంటేనే మర్చిపోగలడు. సంజయ్ని నేను చూసుకుంటాను. సరే, రాజయ్య మీకు కావాల్సింది చూసుకుంటారు. రాజయ్య, గీతా బాబు ఉన్నన్ని రోజులు జాగ్రత్తగా చూసుకో. అలాగే అమ్మగారు అంటాడు రాజయ్య. మేం బయలుదేరుతున్నాము, మీరిద్దరూ జాగ్రత్త అని శ్యామిలి, సంజయ్ అమ్మమ్మ, తాతయ్య బయలుదేరుతారు. గీత రాజయ్యని పిలుస్తుంది. తాతయ్య అంటుంది. ఏంటమ్మా అని అడుగుతాడు అతను. మామయ్య ఎలా మరణించారు? ఇలా జరిగినప్పుడు నువ్వింట్లోనే ఉన్నావా? హార్ట్ అటాక్ ఇంతకు ముందు వచ్చిందా? ఇంతకు ముందు ఒకసారి వచ్చిందమ్మా. అయ్యగారు చనిపోయేటప్పుడు నేనిక్కడ లేను. నా మనవడికి బాగలేదని హాస్పిటల్లో చేర్పిస్తే పొద్దున్న అయ్యగారికి చెప్పి వెళ్ళాను. మళ్ళీ పొద్దున్న వచ్చేసరికి అయ్యగారు తన గదిలో పడుకున్నారు. నాకేం అర్థం కాలేదు ఏమైందని. దగ్గరికి వచ్చి చూస్తే అప్పటికే అని ఏడుస్తూ ఉంటాడు.
తర్వాత మేనేజర్ గారు వచ్చారు. ఆయనే అమ్మగారికి అందరికీ ఫోన్ చేసి చెప్పారు. మామయ్య రాత్రి భోజనం ఏం చేయలేదా? అయ్యగారు రాత్రి పాలు మాత్రమే తాగుతారు. అలాగా, సరే మీరు పని చూసుకోండి అని గీత సంజయ్ దగ్గరికి భోజనం తీసుకువెళ్తుంది. సంజయ్, భోజనం చెయ్యి అంటుంది. నాకు తినాలని లేదు గీత, నన్ను ఇబ్బంది పెట్టకు అంటాడు. అలా అంటే ఎలా సంజయ్? ఈ 11 రోజులు భోజనం తినలేదు. కొంచెం తిను. నువ్వు ఇలా బాధపడితే మామయ్య ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండరు. గీత సంజయ్ని బతిమిలాడుతూ కొంచెం అన్నం తినిపిస్తుంది. సంజయ్, ఇలా ఉంటే నువ్వు మామూలు వాడివి కాలేవు. మామయ్య మనతోనే ఉన్నారు. మామయ్య పెంచిన మొక్కలన్నీ మామయ్యని గుర్తు చేస్తాయి. అవి పూసినప్పుడల్లా మామయ్య ఆనందంతో ఉన్నట్టే ఉంటుంది. నువ్వు ఇలా ఉండకు. రేపటి నుండి స్టేషన్కి వెళ్ళు. వేరే కేసెస్ సాల్వ్ చేస్తుంటేనైనా బాధని మర్చిపోతావు. అలాగే, రేపే మనం ఆ ఇంటికి వెళ్దాం. నువ్వు ఆఫీస్కి వెళ్ళు. నువ్వు నాకు చెబుతున్నావు కానీ నీకు బాధగానే ఉంది కదా. ఇక్కడే ఉందాం. నాకు మామయ్య ఉన్న ఈ ఇంట్లో కొన్ని రోజులు ఉండాలని ఉంది అంటుంది గీత. అమ్మా అని పిలుస్తాడు రాజయ్య. మేనేజర్ గారు వచ్చారమ్మా. అలాగే తాతయ్య, లోపల గదిలోకి రమ్మనండి అంటాడు సంజయ్. సంజయ్, ఏంటి అంకుల్ ఈ టైంలో ఇలా అనడం భావ్యం కాదు. జేపీ ఇప్పుడు లేడు. ఆఫీస్ విషయాలు చూసుకోవాల్సింది నువ్వే. అంకుల్, నాకిప్పుడు వీటిని చూడలేను. మీరే చూడండి. నాకు మీ మీద నమ్మకం ఉంది. పెదనాన్న కూడా మిమ్మల్ని చాలా నమ్ముతారు. అలాగే బాబు, మీరు కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండండి. మేనేజర్ గదిలో నుండి బయటికి వెళ్తారు. సంజయ్, నేను వెంటనే వస్తాను. మేనేజర్ గారు, మీరు ఆగండి. నువ్వు నన్ను అంకుల్ అని పిలవచ్చు అంటాడు. సంజయ్ నన్ను అలానే పిలుస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మన కంపెనీకి మామయ్య ఒక్కరేనా, ఇంకెవరైనా పార్ట్నర్ ఉన్నారా అని అడుగుతుంది గీత. సూర్యవర్ధన్ అని 25%కి షేర్ పార్ట్నర్ ఉన్నారు. మామయ్యకి ఆయనకి మధ్య ఏవైనా గొడవలున్నాయా? లేవమ్మా. మనకి ఆపోజిట్ కంపెనీల వారికి మామయ్యకి ఎవరికైనా పడదా? అదేం లేదమ్మా. మీరు మామయ్య దగ్గర ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నారు? కంపెనీ స్టార్ట్ చేసి 35 ఇయర్స్ అయింది. 30 ఇయర్స్ నుండి జేపీతోనే ఉంటున్నాను. ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు అని అడుగుతాడు మేనేజర్. ఊరికినే అంటుంది గీత. సంజయ్ ఈ ప్లేస్కి దూరంగా వెళ్తే కొంచెం మర్చిపోతాడు. ఇక్కడి నుండి బయటికి తీసుకెళ్ళమ్మా అంటాడు మేనేజర్. లేదంకుల్, ఇక్కడే కొన్ని రోజులుంటాం అని అంటుంది గీత. మీ ఇష్టం, నేను బయలుదేరుతున్నాను అని వెళ్ళిపోతాడు మేనేజర్. గీత, నేను స్టేషన్కి వెళ్తున్నాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళవా? లేదు సంజయ్, నేను ఇక్కడే ఉంటాను. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి పర్మిషన్ తీసుకున్నాను అని అంటుంది. సరే జాగ్రత్త. టిఫిన్ చేశావా? చేయలేదు. చేసి వెళ్ళు. కూర్చో అని ప్లేట్లో వడ్డిస్తుంది. తిను. సంజయ్ ప్లేట్ వైపే చూస్తాడు గాని తినడు. ఏంటి ఆలోచిస్తున్నావు? తొందరగా తిను అని ప్లేట్ చేతిలోకి తీసుకొని గీత తన చేత్తో తినిపిస్తుంది. సంజయ్ జాగ్రత్త. అజయ్ అన్న, సంజయ్ చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు. సంజయ్ని ఒక్కడిని ఉండనివ్వకు. మామయ్యని గుర్తు చేసుకుంటున్నాడు. నేను చూసుకుంటాను గీత, నువ్వేం బాధపడకు అంటాడు అజయ్. బాయ్ గీత అంటాడు. గీత జేబీ రూమ్లోకి వెళ్ళి కాసేపు అక్కడే ఉండి తర్వాత తన రూమ్కి వెళ్తుంది. గీత ఎప్పుడూ లెగంది ఉదయాన్నే 5 గంటలు లేస్తుంది. సంజయ్, లే. ఏంటి నువ్వు నిద్రపోతున్నావు? లే, జాగింగ్కి వెళ్ళాలిగా. ఫ్యూ డేస్ నుండి నువ్వు జాగింగ్ ఎక్సర్సైజ్ చేయటం లేదు. ఏంటి గీత, నువ్వు పొద్దున్నే లేచావు? నేను నీతో ఈ రోజు నుండి జాగింగ్ ఎక్సర్సైజ్ చేస్తాను అంటుంది గీత. ఏంటి నువ్వా అంటాడు సంజయ్ అని నవ్వుతాడు. పొద్దున్నే లెగవమంటే లెగవ్వు. నువ్వు రోజు మార్నింగ్ నాతో జాగింగ్ ఎక్సర్సైజ్ చేస్తావా? నవ్వింది చాలు. నేను చేస్తాను. కావాలంటే నువ్వే ఈ రోజు నుండి చూడు. ఒక్కరోజు కూడా మిస్ అవ్వను అంటుంది గీత. ఓకే ఓకే, నేను ఫేస్ వాష్ చేసుకొని వస్తాను. ఇక్కడే ఉండు. రోజు ఇన్ని కిలోమీటర్ జాగింగ్ చేస్తావా? కాళ్ళు నొప్పులు పుట్టవు? ఈరోజు తక్కువ. ఇంకా 5 కిలోమీటర్లు ఎక్స్ట్రా జాగింగ్ చేస్తాను. నిన్ను చూసి తగ్గించాను అంటాడు సంజయ్. ఒక్కరోజుకి ఇలా అయిపోయావు, రోజు చేస్తావా అంటాడు సంజయ్. ఫస్ట్ డే అయ్యేసరికి ఇలా టైర్డ్ అయ్యాను. రోజు చేస్తే అలవాటవుతుందిలే. అమ్మయ్య, ఇంటికి వచ్చాం. వాటర్ తాగొస్తాను అంటుంది. వాటర్ దగ్గరికి వెళ్తుంది. గీత ఆగు. జాగింగ్ చేసిన వెంటనే ఏం తాగకూడదు. ఆయాసం వస్తుంది, దప్పికేస్తుంది, తాగొద్దంటావు అంటుంది గీత. ఇప్పుడు తాగకూడదు. 2 మినిట్స్ ఆగి తాగు అంటాడు. నా వల్ల కాదు, ఇప్పుడే తాగుతాను. చెప్పింది విను గీత. ఆయాసంగా ఉన్నప్పుడు తాగకూడదు. గుండె పట్టేసుకుంటుంది. సరే తాగనులే, నువ్వు ఎక్సర్సైజ్ చేసుకోపో. వెళ్ళు అంటుంది. నువ్వురా, ఎక్సర్సైజ్ చేస్తానన్నావుగా అంటాడు సంజయ్. వాటర్ తాగు వస్తానులే. వాటర్ బాటిల్ నా దగ్గర ఉంది కానీ పైకి రా అంటాడు సంజయ్. ఫ్రెష్ ఎయిర్లో కాసేపు కూర్చుందువు అంటాడు. ఏం చేద్దాం, నోరు ఊరుకుండక అన్నానుగా అని మనసులో అనుకుంటుంది గీత. వామ్మో, ఇవేంటి ఇలా ఉన్నాయి? వీటిలో ఒక్కటైనా ఎత్తగలనా? అనవసరంగా కమిట్మెంట్ అయ్యాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది గీత. అప్పుడు సంజయ్, గీత, ఇవి నువ్వు ఎత్తలేవు కానీ అక్కడ కూర్చో కాసేపు. నువ్వు కావాలంటే రేపు గర్ల్స్ చేసేవి తెస్తానులే.
బతికించావు అనుకుంటుంది మనసులో. గీత సడన్గా హెల్త్ మీద ఇంత ఇంట్రెస్ట్ వచ్చిందేంటి అంటాడు సంజయ్. రోజూ ఒకేలా ఉంటే బోర్గా ఉంటుంది, అందుకే ఇలా అంటుంది గీత. సంజయ్ వర్కౌట్ చేస్తుంటే గీత తనతో మాట్లాడుతూ అక్కడే కూర్చుంటుంది. గీత 7 అయింది, కిందికి వెళ్దాం పదా. ఓకే. ఆ తర్వాత సంజయ్ అనుకుంటూ గీత సంజయ్ రూమ్లోకి వెళ్తుంది. సంజయ్ అప్పుడే టవల్ కట్టుకుని బాత్రూమ్ నుండి బయటికి వస్తాడు. గీత సంజయ్ని చూసి కళ్ళు మూసుకుంటుంది. సారీ, నేను రూమ్ బయట ఉంటాను, డ్రెస్ చేసుకున్నాక పిలువు, నీకొక విషయం చెప్పాలి అని గీత బయటికి వస్తుంది. సంజయ్ నవ్వి డ్రెస్ చేసుకుంటాడు. గీత లోపలికి రా, ఏం చెప్పాలి అంటాడు. సంజయ్ ముందు ఈ డైరీ చదువు. ఎవరిది అని అడుగుతాడు. మామయ్యది. మామయ్య రూమ్ సర్దుతుంటే కనిపించింది. భార్గవి, నువ్వు దూరమైన తర్వాత నీతో చెప్పే విషయాలేవి ఎవరికీ చెప్పుకోలేను. అందుకే నా ఆనందం, బాధ నీకు చెప్పాలనిపించినప్పుడు ఈ డైరీలో రాస్తాను. అప్పుడు నీతో మాట్లాడినట్టే ఉంటుంది అని చదువుతూ ఉంటాడు సంజయ్. సంజయ్ మొత్తం కాదు, లాస్ట్ 2 పేజెస్ చదువు అంటుంది గీత. సంజయ్ లాస్ట్ పేజెస్ చదువుతున్నాడు. నా వెనక చాలా జరుగుతున్నట్లు నాకు అనిపిస్తుంది. నాకు తెలియకుండా ఆఫీస్లో ఏదో జరుగుతుంది. అది తొందరలోనే తెలుసుకుంటాను. ఈ విషయం నమ్మలేకపోతున్నాను. నేను బాగా నమ్మిన మనిషే ఇలా చేస్తున్నాడని తెలిసింది. అతడి పేరు అని రాసుంటుంది కానీ ఎంటీగా ఉంటుంది. గీత, పెద్దనాన్న పేరేమి రాయలేదేంటి? మామయ్య రాశారు, కానీ ఆ పేరు మిగిలిన విషయం ఉన్న పేపర్లు చించేశారు. నువ్వెలా అంటున్నావు అంటాడు సంజయ్. ఇక్కడ పేజెస్ చింపిన గుర్తువులేమీ లేవుగా అంటాడు. లేవు, కానీ పేజెస్ తక్కువ ఉన్నాయి. డైరీలో ఉండాల్సిన పేజెస్ లేవు, కొన్ని తక్కువయ్యాయి. అంటే ఎవరో డైరీ చదివారు. ఈ డైరీ ఇంకెవరికైనా దొరికితే నిజం బయటపడుతుందని చింపేశారు. సంజయ్, నీకు చెప్పాలనుకున్నది ఇదే. మామయ్యది న్యాచురల్ డెత్ కాదు, న్యాచురల్ డెత్ లాగా క్రియేట్ చేశారు. ఈ విషయం నీకు ముందే చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు మామయ్య లేరని చాలా డిప్రెషన్లో ఉన్నావు. అప్పుడు చెబితే అందుకే నువ్వు కొంచెం మామూలుగా అయిన తర్వాత చెప్దామనుకున్నాను. నేను రాజయ్య తాతయ్యని అడిగాను. మామయ్యకి ఇలా జరిగినప్పుడు తాతయ్య ఇంట్లో లేరంట. మనవడు హాస్పిటల్లో ఉంటే చూడటానికి వెళ్ళారంట. మేనేజర్ని అడిగాను. ఆయన కంపెనీలో ఏం ప్రాబ్లం లేదు అని అన్నారు. మామయ్య డైరీలో రాసిన దాన్ని బట్టి చూస్తే మీకు బాగా తెలిసిన వాళ్ళే ఈ పని చేశారనిపిస్తుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మేనేజర్ మీద డౌట్ వస్తుంది. ఆయన మాటల్లో చాలా కాన్ఫిడెంట్ కనిపిస్తుంది, కానీ ఆయన మాట్లాడే విధానం యాక్టింగ్లా అనిపిస్తుంది. నా డౌట్ రాంగ్ ఆర్ రైట్ నాకు తెలీదు, కానీ నాకు అనిపించింది చెబుతున్నాను అంటుంది గీత. ఈ ఇంట్లో ఉంటే ఇంకేమన్నా క్లూ దొరుకుతాయేమోనని ఇక్కడే కొన్ని రోజులు ఉందామని చెప్పాను. మామయ్య రూమ్ అంతా వెతికాను, కానీ ఏం దొరకలేదు. మళ్ళీ వెతుకుతాను. నువ్వు ఒకసారి కంపెనీకి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కో. అలాగే అంటాడు సంజయ్. పెదనాన్నని చంపిన వాడికి తప్పకుండా శిక్ష పడేలా చేస్తాను అంటాడు. సంజయ్ జేపీని చంపిన వాళ్ళు ఎవరు అని తెలుసుకోవటానికి సీక్రెట్గా ఎవరికీ తెలియకుండా అజయ్తో కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. ఇక గీత ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని ఇల్లంతా వెతుకుతుంది, కానీ తనకి ఏమీ దొరకవు. ఈలోగా గీతకి ఫోన్ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.